హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యామిలీ లేడీస్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఫిష్ ఫ్రై ఎలా చేయాలని చూపిస్తాను చూడండి. ముందుగా ఒక ప్లేట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, కారము, అలాగే కొంచెం గరం మసాలా, కొద్దిగా ఫిష్ ఫ్రై మసాలా, అలాగే కొంచెం సాల్ట్, కొద్దిగా ఆయిల్. మీ దగ్గర లెమన్ కూడా ఉంటే లెమన్ కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయట్లేదు. మీ దగ్గర ఉంటే మాత్రం వేసుకోండి. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా అంతా కలిపేసుకున్న తర్వాత చేపలకు పట్టించుకోవాలి. మొత్తము చేపల ముక్కలన్నిటికీ బాగా పట్టించిన తర్వాత కనీసం ఒక 1 అవర్ అన్న ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్నామంటే ఆ మసాలా అనేది ఫిష్కి బాగా పట్టుకుంటుంది. మనం తినేటప్పుడు కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇలా పట్టించుకున్న ముక్కలన్నిటినీ ఒక 1 అవర్ మన ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా పర్లేదు, చాలా బాగుంటుంది. లేదు అలాగైనా అప్పుడప్పుడు అలాగైనా చేసుకోవచ్చండి, అలా కూడా చాలా బాగుంటుంది. తక్కువ ఆయిల్తో ఎలా చేయాలనేది చూపిస్తాను చూడండి. ఫిష్ మొన్న చేపల పులుసు వీడియో పెట్టాను కదా, ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. మా ఇంట్లో అయితే అందరికీ ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం అండి. అందరి ఫేవరెట్ అనమాట ఫిష్ ఫ్రై అనేది. చాలా బాగా తింటామండి మేమైతే ఫిష్ ఫ్రై అనేది. అలాగే తక్కువ ఆయిల్తో ఎలా చేయాలనేది చూపిస్తాను చూడండి. కొంతమంది డీప్ ఫ్రై కూడా చేసుకుంటారు. తక్కువ ఆయిల్తో ఎలా చేయాలనేది చూపిస్తాను చూడండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ ఫిష్ ఫ్రై అనేది అందులో ఆయిల్ పైన పెట్టేసుకొని మనము బాగా ఒక 10 మినిట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇటువైపు కూడా తిప్పుకొని మనము ఫ్రై చేసుకోవాలి. పైన కిందనే కాకుండా సైడ్స్కి కూడా కాల్చుకోవాలండి. మనం సైడ్కి కూడా ఫ్రై చేసుకున్నామంటే ఫిష్ ఫ్రై అనేది బాగా టేస్ట్గా బాగా క్రిస్పీగా ఉంటుంది. చాలా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఓకే అండి, ఫిష్ ఫ్రై అయితే ఇంతే. చాలా సింపుల్ కదా, చాలా ఈజీ కదా. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా మా కామెంట్లో చెప్పండి. ఓకే అండి, ఫిష్ ఫ్రై అయితే రెడీ అయింది చూడండి. ఇలా బాగా మంచి కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. నేనైతే బాగా వేయించుకున్న తర్వాతే తీసేసుకుంటున్నాను చూడండి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.